కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది, ఎగ్జామ్ లాస్ట్ గవర్నమెంటే పెట్టింది, ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చారు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం ఆ శాఖకు మంత్రి ఉంటే ఆ మంత్రి ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతన మీకెళ్ళే పత్రాలు ఇవ్వాలనా? అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా?